హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమోऽस्तु ते వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अपाललोचनः शम्भुः भगवान् बादरायणः व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. स्फुरदिन्दु विकासमन्दहासा स्फुरदिन्दीवरलोचनाभिरामा अरविन्द समान सुन्दरास्याम् अरविन्दासन सुन्दरीम् उपासे. शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं क्रियात्. शुक्लां ब्रह्म विचारसार परमां वाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणी अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं बुद्धिप्रदां शारदां. పరబ్రహ్మణే నమః. ఈ స్తుతి శ్లోకాలకి అర్థం తెలుసుకోండి. అర్థం చాలా గొప్ప విశేషాలతో ఉన్నటువంటిది అర్థం. ఈసారి సందర్భంలో చెప్తాను అనమాట. సరే, ఈ రోజున ఛాందోగ్యోపనిషత్తులో ఒకసారి చర్వణం చేసుకొని మనం వెళదాం. దీనిలో 3వ ఖండంలో ఏం చెబుతున్నారంటే ఉద్గీధము అనేటువంటి ఈ శబ్దాన్ని చెప్పారు. ఉత్తు గీహి ధమ్ అనేటువంటి 3 పదాలను విడదీసి చెప్పారు. ఉత్తు గీ ధమ్ అనేటువంటిది. ఇదే దీనిలో ఏంటంటే ఉత్ అంటే పైకి లేవటము అని అర్థం. మనకి ఉత్తిష్ట ఉత్తిష్ట అన్నట్టుగానే పైకి లేవటం. ఏంటంటే పైకి లేవటం ప్రాణము అని అర్థం అనమాట. ఆ ప్రాణం ఉన్నది. ప్రాణం ఉండటం వల్ల ఉత్తు ప్రాణం ఉన్నది. ప్రాణం ఉండటం వల్ల గీహి వాక్కు వస్తున్నది. ఈ వాక్కు వచ్చిన తర్వాత ధమ్ అనేటువంటిది అన్నము అని. అనగా ఏమిటి? ఈ మూటి వలననే ఈ మనిషి యొక్క కార్యక్రమం సాగుతూ ఉన్నది అని అర్థం అనమాట. దీనిలో ఉద్గీతం అనేటువంటి ఈ పదంలో ఇంత గొప్ప విశేషం చెప్పాడు. అంతేగాక ఈ మూడింటిలో 3 విధములైనటువంటి విశేషాలు కూడా చెప్తున్నారు. ఈ మూడింటిలో 3 లోకాలు చెప్పాడు. ఈ 3 లోకాలు ఏమిటంటే పైనుంచి వరుసగా సువర్లోకము, భువర్లోకము, భూలోకము. అంటే ఉత్ అంటేనేమో సువర్లోకం, ఉత్ అంటే గీహ అంటేనేమో భువర్లోకము, చివరికి ధమ్ అంటేనేమో భూమి. ఇది 3 లోకములు. కాబట్టి 3 లోకములను ఇక్కడ ఉద్గీతము ద్వారా మనం ఉపాసన చేస్తున్నాము అని అంతటి అర్థం అనమాట. ఉద్గీతం యొక్క గొప్ప విశేషం అది అదనమాట. అట్లనే ఇంకా వేదాలు కూడా 3 వేదాలు. 3 వేదాల్లో ఇక్కడ ఏం చెబుతున్నాడంటే సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం. సామవేదం ఉత్తు, యజుర్వేదం ఏమో గీహి, అలానే ధమ్ అనేదేమో ఋగ్వేదం. అనగా 3 వేదాలను కూడా మనం అధ్యయనం చేస్తున్నాము అని అంతటి అర్థం ఉద్గీతంలో. అలానే దేవతలను కూడా 3 దేవతలను చెప్తున్నారు. ఆదిత్య అనేటువంటి దేవత ఉత్తుకి, గీహ అనేటువంటి ఆయన వాయుదేవుడు వాయువు, ధమ్ అనేది అగ్ని. కాబట్టి వీళ్ళ 3 దేవతలను కూడా చెప్పాడు. అయితే చివరికి ఫలం ఏమిటి? ఇది గొప్ప విశేషం మనకి. ఈ ఉద్గీతం వల్ల ఫలం ఏమిటి అని అంటే కోరికలు నెరవేరుతాయి ఒకటి, అదొకటి. ఇంకా ఏమిటంటే వాక్కు బాగా లభిస్తుంది, వాక్కు అది అర్థం.
తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఆహారము సమృద్ధి. ఇక్కడ ఆహారము సమృద్ధి అంటే ఆహారం సమృద్ధిగా లభిస్తుంది అనేటువంటి అర్థం వస్తుంది అసలు. కానీ ఇక్కడ ఒక పదము ఆహారము అనే పదానికి అర్థం ఏమిటి? ఆంగ్పూర్వక హొని అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది. అనేటువంటిది ఒక ఉపసర్గ. ఈ ఉపసర్గ హరతి అనేటువంటి హరించేటువంటిది. హరతి హరించేటువంటి, లేకపోతే హరతి. హరతి చాలు, హరతి కాదు హరతి. హరతి అంటే హరతి, హరత, హరంతి, హరసి, హరథ, హరథ, హరామి, హరవని. హరతి అని అంటే హరాయించుకుంటుంది, జీర్ణశక్తి అనమాట. దానికి హరతికి ఆంగ్ పూర్వక ఉపసర్గ చేరిస్తే ఆహారము అనేటువంటిది ఒక నామవాచకం ఏర్పడింది. అనగా బాగా జీర్ణమైపోతుంటుంది అని అర్థం ఆహారం అంటే. మనం తినేటువంటి ఏ వస్తువు అయితే ఉన్నదో ఆ వస్తువు బాగా జీర్ణమయ్యేటటువంటి దాన్ని ఆహారము అంటారు. అది బియ్యము, పప్పు, కూరగాయలు అన్ని పెట్టేము అక్కడ. ఇది ఆహారం తిను అంటే మనం సమాధానం ఏం చెబుతాం? వీటిని వండి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇది ఆహారం అంటే ఆసరి తీసుకుంటాం. ఇప్పుడు జీర్ణం కావటానికి తగినటువంటిగా ఈ వస్తువును తయారు చేసి పెట్టారు, అప్పుడు అది ఆహారం. కాబట్టి ఈ ఆహారం లోపల బాగా జీర్ణమైపోతుంది. లోపల అటువంటి ఆహారం నీకు లభిస్తుంటుంది. ఇంకా పైగా లోపల ఆహారం జీర్ణం కావటానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి జీర్ణశక్తి. దీన్ని జీర్ణశక్తిని మనం ఏమన్నారు దీనిలో 10వ అధ్యాయంలో, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పాడు. అనగా నేను వైశ్వానరుణ్ణయిండు లోపల కూర్చున్నానయ్యా, మీరు అన్నం తింటుంటే నేను వండేస్తున్నాను అని చెప్పాడు. అది జీర్ణశక్తి అనమాట. అది ఇది అనమాట. ఇంత విశేషాలు లభిస్తాయి ఈ ఓంకార జపం వలన, అనగా ఉద్గీతం వలన అని ఒక ఫలశ్రుతి చెప్పాడు. ఇంకా విశేషం చెబుతున్నాడు. మనం చేసేటువంటి ఈ పారాయణలప్పుడు కూడా ఈ ఉద్గీతాన్ని స్మరించుకోవాలి. ఎట్లా, ఏ విధంగానంటే విష్ణు సహస్రనామం ఉన్నదనుకోండి ఒక ఉదాహరణకి, అప్పుడు మనం ఏం మొదలు పెడతామంటే అస్య శ్రీ విష్ణు సహస్రనామ అని మొదలుపెట్టి ఋషి పంక్తి ఛంద అని ఈ విధంగా దేవత నారాయణో దేవత, ఈ విధంగా ఆ దేవతని ఛందస్సుని ఇవి చెప్పుకుంటూ అప్పుడు పూజ చేసిన తర్వాత దీన్ని న్యాసం అంటారు. తర్వాత పారాయణ చేస్తాం. పారాయణ చేసేటప్పుడు కూడా ముందేం చెప్పాడు? ఆ దేవత ఎవరు, ఏ ఛందస్సులో ఉన్నది, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ముందు చెప్పుకొని చెయ్యము అని చెప్పాడు. అలా చెప్పానని చేయమన్నాడు. ఇంకా ఏమిటి ఇదంతా ఎప్పుడు చేస్తున్నావు, ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఏమిటంటే అర్చనాదులు చేసేటప్పుడు సంకల్పం చెబుతుంటాం. సంకల్పంలో ఏం చెబుతాము? గోత్రం, పేరు, తర్వాత ఋషులు ఇట్లా వస్తారు. అవి కూడా ఉద్గీతము అని చెబుతున్నాం. అంటే ఇప్పుడు మనం ఈ అర్చన చేసేటప్పుడు కానీ లేదా పూజాధికాలు చేసేటప్పుడు సంకల్పం చెబుతున్నాము అని అంటే వీటికి మూలం ఎక్కడ ఉన్నది అని అంటే వేదంలో ఉంది. వేదంలో ఉన్నది. అంటే గోత్ర ప్రవరాదులు చెబుతుంటాను చూడండి. ఈ గోత్రం ఏంటంటే ఇది, పేరు ఇది, ఇట్లా ఇవి చెబుతున్నామే. ఇది దేని ఆధారంగా చెబుతున్నాము అని అంటే వేదం ఆధారంగా చెబుతున్నాము. ఇదిగో వేదంలో చాందోగ్యంలో చెప్పాడు ఇదనమాట. కాబట్టి అలా చెప్పాలి. ఇంకా తన పేరు, గోత్రము, ఆశ్రమం కూడా చెప్పమన్నాడు. మన సంకల్పంలో ఆశ్రమం కూడా చెప్పమన్నాడు. ఆశ్రమం అని అంటే నువ్వు బ్రహ్మచర్యంలో ఉన్నావా, గృహస్థులో ఉన్నావా, వానప్రస్థంలో ఉన్నావా, దేనిలో, అది కూడా దీనిలో కలిపి చెప్పాలి. దేనిలోనంటే మనకు చెప్పినట్టు సంకల్పంలో. పైన ఉత్తరయం వేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏంటి, వాడు దేనితో సమానం? గృహస్థుతోటి సమానం. అది గుర్తుపెట్టుకోండి, గృహస్థుతోటి సమానం. అందుకని ఆలయానికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనం తీసుకునేటప్పుడు ఇట్లా
పైన ఉన్నటువంటి దాన్ని ఇలా పట్టుకొని తీసుకోవాలి. అది అసలు దీనిలో ఉన్నటువంటి సిద్ధాంతం. ఆడవాళ్ళు అయితేనే పవిటట్టు పట్టుకొని తీసుకుంటారు. ఇది వేద ధర్మాలు అన్నమాట ఇవన్నీ చెప్పేది. కాబట్టి దీని ప్రకారంగా మనం ఇవన్నీ చేస్తున్నామంటే వీటికి మూలాలు ఎక్కడ ఉన్నాయి అంటే వేదంలో ఉన్నాయి. వేదం ప్రకారంగా నడుచుకునేటువంటి వాళ్ళం అది అనమాట. దానికి ఈ ఉద్గీతము అనేటువంటి చెబుతున్నారు అనమాట. కాబట్టి ఈ ఆశ్రమ ధర్మాలు, ఈ ఆశ్రమం కూడా చెప్పుకుంటూ అప్పుడు ఆ పూజాధికారులు చేసుకుంటూ ఉంటామని 3వ ఖండం చెప్పేసేసింది. చెప్పేస్తూ ఇంతటితోటి పూర్తి చేయలేదు ఉద్గీతాన్ని. ఈ ఉద్గీతం అనేటువంటి దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు 4వ ఖండంలో. 4వ ఖండంలో ఓమితి తేదక్షరం ఉద్గీతం ఉపాసీత. ఈ వాక్యము జనరల్ గా వచ్చేస్తున్నది. ఏమిటంటే అన్ని ఖండాలకి ఓమితి ఏతదక్షరం ఉద్గీతం ఉపాసీత. ఓం అనేటువంటి అక్షరాన్ని ఉద్గీతముగా ఉపాసీత ఉపాసించుము. ఓమితి ఉద్గాయతి తస్య వ్యాఖ్యానం. ఓం అనేటువంటి దాన్ని బిగ్గరగా పెద్దగా చదవాలి. బిగ్గరగా సామగానం చేయును. బిగ్గరగా చేస్తే అప్పుడు సామవేదాన్ని చేసినట్టు అవుతాము. ఆ అక్షరం యొక్క వివరణ ఇక ఇస్తూ ఉన్నాడు అనమాట. ఏమిటంటే ఓం అనేటువంటి అక్షరాన్ని గురించి ఇస్తున్నాడు. ఇప్పటిదాకా ఉద్గీధము అన్నాడు. ఉద్గీధము ఉత్తు గీహి ధమ్ అన్నాడు. వాటికే ఏం చెప్పాడనమాట, 3 విధాలైన అర్థాలు చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పటం ధ్వని మాత్రం ఓంకారమే. ఓంకారమే. ఓంకారం చేస్తున్నామంటే ఉద్గీతము చేస్తున్నామని అర్థం. ఆ ఉద్గీతం చేస్తున్నామంటే వివిధ దేవతల గురించి చేస్తున్నాం. 3 లోకాల గురించి చేశాం. ఆదిత్యుడు, వాయువు, అగ్ని దేవతల గురించి చేస్తున్నాం ఈ ఓంకారం చేస్తున్నామంటే. అలానే దిక్కుల వైపు కూడా తిరిగి ఏ దిక్కు, తూర్పు దిక్కు వైపు ఉత్సవం చేస్తున్నామంటే ఇంద్రుని గురించి చేస్తున్నాం. ఇట్లా ఏ విధంగా దేవతల్ని ఆరాధించడం అధిదైవతం అనే దానిలో కూడా చెప్పుకున్నాం అనమాట. ఇది ఇప్పుడు ఆ ఓంకారం గురించి ఇంకా వివరణ అనేటువంటి దాన్ని ఇక వివరిస్తున్నాడు. దీనిలో ఏమంటున్నాడంటే దేవతలు దేవావై మృత్యోః బిభ్యతః. దేవతలు మృత్యువు నుండి భయపడ్డారు. దేవతలు మృత్యువు వలన భయపడ్డారు. వీళ్ళు దేవతలు అంతమందించే మృత్యువు వలన భయపడినారు. అంతమందించే వాడిని ఏమంటారు? మృత్యువు అంటారు. ఆ మృత్యువుని చూసి దేవతలు భయపడ్డారు. ఏమిటి ఈ దేవతలు భయపడటం ఏమిటి, ఈ మృత్యువు ఏమిటి అనేటువంటి ఈ ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం చెబుతున్నాడు 2వ మంత్రంలో. త్రయీం విద్యాం ప్రావిశంస్తే. తే వారు త్రయీ విద్యాం 3 విద్యలలో ప్రావిశం ప్రవేశించారు. 3 విద్యలు ఏమిటి? ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, 3 వేదాలు. అది అన్నమాట 3 వేదాలు. ఈ 3 వేదాల్లో తే వారు ఆ దేవతలు ప్రవేశించారు. ఛందోభి ఆచ్ఛాదయన్. ప్రవేశించి ఏం చేశారు? కనపడకుండా ఉండటం కోసము ఆచ్ఛాదయన్ ఒక దుప్పటి కప్పుకున్నారు. అంటే ఎలా ఉంటుందంటే మృత్యువు ఎక్కడ పట్టుకుపోతాడని వాడికి కనపడకుండా ఉండటానికి ఇంట్లో దూరారట. ఆ ఇంట్లో దూరి ఏమో మళ్ళీ ఇంట్లోకి వస్తాడని దుప్పటి కప్పుకున్నారట. అంటే ఏంటి? ఇంట్లో దూరారంటే వేదాల్లో దూరారు. వేదాల్లో దూరి ఏం చేశారని అంటే దుప్పటి ఒకడు కప్పుకున్నారట. ఆ దుప్పటి ఏమిటి అంటే ఛందస్సు అనేటువంటి దుప్పటి కప్పుకున్నారు. ఎలా చమత్కారంగా చెప్పాడు అంటే అర్థం ఏమిటి? వేద మంత్రాలు ఒక దేవతల గురించి చెబుతున్నాయి. ఆ వేద మంత్రాలన్నీ కూడా ఛందస్సులో ఉన్నాయి. ఆ ఛందస్సులు 7 ఛందస్సు. ఒక్కొక్క ఛందస్సులో నుంచి అనేక ఛందస్సులు అనేక 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 ఛందస్సులు పుట్టాయి. అది ఇదనమాట. ఇది ఈ ఛందోబద్ధంగా ఉంటుంది మంత్రము. ఎక్కడా కూడా తప్పదు, గాడి తప్పదు. ఆ ఛందస్సు విధానమే మనకు తెలుగు వాళ్ళు కూడా కావ్యాలు పద్యాల్లో రాస్తుంటారు. ఆ ఛందస్సుని ఆధారంగా చేసుకొని రాస్తుంటారు. అయితే ఛందస్సును ఆధారంగా చేసుకొని రాస్తున్నారే, ఛందోబద్ధంగా రాస్తున్నారే,
కాబట్టి ఏమిటండి విశేషం? మహాకవులు, తిక్కనాది మహాకవులు వాళ్ళ భారతం మొత్తం ఛందోబద్ధంగా రాసేశారు. ఏమిటి ఛందోబద్ధంగా రాయకుండా ఆ కథని వచనంలో వచనంలో రాస్తుంటే సరిపోదా? వచనంలో రాస్తుంటే సరిపోతుంది కదా, చదువుకుంటాం కదా. ఛందోబద్ధంగా ఛందస్సులో పెట్టి ఈ విధంగా రాయటం, మళ్ళీ మనం అర్థాలు, ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, అవి ఇవి ఇంకొకరిని అడగటం, ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది కదా. అలా రాస్తే సరిపోలా అని ప్రశ్న వస్తుంది. దానికి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఏదైనా సరే ఒక విశేషమైన వేద విద్యని కానీ ఇవి చెప్పేటప్పుడు దేనిలో చెప్పాలంటే ఛందస్సులో చెప్పాలి. ఛందోబద్ధంగా చెబితే బహుకాలాలు నిలబడి ఉంటాయి. వేదము ఛందోబద్ధం కాబట్టి అది ఎప్పుడు పుట్టిందో ఏమిటో ఎవరికీ తెలియదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ వేదాన్నే రామచంద్రమూర్తి చదువుకున్నారు, ఆంజనేయ స్వామి వారు చదువుకున్నారు, శ్రీకృష్ణమూర్తి చదువుకున్నారు, అందరూ చదువుకున్నారు. ఆ వేదం అంతా మనం కూడా చదువుతున్నాం. కాబట్టి ఆ వేదము అనేటువంటి ఛందస్సులో ఉంటుంది. ఛందోబద్ధమైనటువంటి ఏవైతే ఉన్నాయో చూడండి, ఇప్పుడు కూడా మనకి తెలుగు పద్యాలు వేమన శతకం, సుమతి శతకం ఇప్పుడు చరా అప్పచెప్పేస్తారు. చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా అవన్నీ దేనిలో ఉన్నాయి? ఛందస్సులో ఉన్నాయి. ఛందస్సు యొక్క గొప్పతనం ఏమిటనంటే ఆ విషయము బహుకాలము నిలిచి ఉంటుంది. అదే వచనం కథ ఉందనుకోండి, ఆ వచనం కథ ఇలా చదువుతాడు, అయిపోయిందని పక్కన పెట్టేశాడు. మళ్ళీ ఇంకొక ఆయన వచనం రాస్తాడు, ఈ వచనం కాస్త పోతుంది, ఇంకొక వచనం. అట్లా చూసుకుంటే స్థిరంగా ఉండదు వచనం. ఎప్పుడు పద్యం ఒక్కటి అనగా శ్లోకం ఒక్కటి స్థిరంగా ఉంటుంది. అందువల్ల వాటిని ఛందస్సులో పెట్టారు. అంత విశేషం ఛందస్సు యొక్క విశేషము అనమాట. దీనిలో ఏం చెబుతున్నాడు? కాబట్టి ఛందోభి ఆచ్ఛాదయన్, ఆ దేవతలు ఛందస్సుని ఆచ్ఛాదనం చేసుకున్నారట. అనగా లోపల ఉన్నారు దేవతలు, ఆ మంత్ర దేవతలు ఆ శ్లోకంలో ఆ మంత్రంలో ఉన్నారు. పైకి ఏం కనపడుతున్నది? ఛందస్సు కనపడుతున్నది అని అంటారు. యదేభి ఆచ్ఛాదయం తహ ఛందసాం ఛందః త్వం, ఆచ్ఛాదించుకుని కనుకనే ఈ మంత్రములకు ఛందస్సు అంటే ఆచ్ఛాదన చేసేవి కనుక ఛందస్సు అని పేరు వచ్చినది. ఈ ఛందస్సుకి, ఈ శాస్త్రానికి, అనగా వేదాంగములలో ఉన్న ఈ శాస్త్రం ఛందస్సుకి అని పేరు పెట్టాడు. చివరికి చెప్పేది ఏమిటనమాట? ఆ దేవతలు ఈ వేదాల్లో ప్రవేశించారు, ఆ లోపల కూర్చొని ఉన్నారు అని చెప్పారు. వేదాల్లో ఎవరున్నారయ్యా అంటే దేవతలు ఉన్నారు అనేటువంటి విషయం ఇప్పుడు మనకు తెలిసింది. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, తాన్ ఊ తత్ర, తాను అనే మాటను విడగొట్టాలి. తాన్ ఊ అంటే మరియు. ఇక్కడ తత్ర మృత్యు యథ మత్స్యం ఉదకే పరిపశ్య ఇదం పరిపశ్యేదేవం పరిపశ్యేత్, అక్కడ విడదీసుకోండి. పరిపశ్యేత్ ఏవం అపశ్యతు పర్యపశ్యతు. ఈ ఒక విశేషం చెబుతున్నాడు, ఒక ఉపమానం చెబుతున్నాడు. ఏమిటంటే మృత్యుర్యథ మత్స్యం ఉదకే, మత్స్యము చేపలు, ఉదకే నీళ్లలో చేపలు ఉన్నాయి. ఎవడు చూశాడు? చేపలు పట్టుకుంటే జాలరు చూశాడు. ఇక్కడ విశేషం, ఆ సరస్సులో చేపలు ఉన్నాయి, మనమే ఉన్నాము, దిగామనుకోండి, మనం ఏం చేస్తాము? స్నానం చేస్తాము, లేకపోతే మంచినీళ్ళు తాగు బయటకు వస్తాం. ఇక మనం రెండో దాన్ని పట్టించుకోం. వీడు ఒకడు వచ్చాడు జాలరి, వాడొచ్చి మునుగుతున్నాడు, స్నానం చేస్తుంటాడా, నమస్కారాలు చేస్తూ. వాడి ఉద్దేశం ఏంటి? చేపలు పట్టుకుందామని. వాడి దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? చేపల మీద ఉంటుంది. వాడు చూస్తాడు ఎక్కడున్నాయని, ఓహో అడుగులు కనపడుతున్నాయే, వీటిని పట్టుకోవాలనే అని ఏం చేస్తాడు? వలేస్తాడు. ఇంకా ఏం చేస్తాడంటే, ఇంకా వాడు ఆ నీళ్లను కూడా తోడు అవతల వారేసి ఎట్లా మొత్తం మీద ఎలా పట్టుకోవాలనో అలా ఉపదేశం మొత్తం మీద పట్టేసేస్తాడు. వాడి జాలరి చేసేపడి. ఈ జాలరి అనేటువంటి వాడు ఈ మత్స్యములకు మృత్యువు.
వచ్చాడరా మృత్యువు మనల్ని పట్టుకోవడానికి అని చేపలు అనుకుంటాయి. అది ఏమిటో ఇక్కడ ఆ ఉపమానం దీనిలో చెబుతున్నారు. ఇది ఇక్కడ మృత్యువు ఏం చేస్తున్నాడంటే కర్మ యందు వారిని స్పష్టముగా కనుగొనెను. ఇది ఇందాక మీకు పెట్టాను కదా, దీనిలో జ్ఞానకాండ కర్మకాండ వస్తున్నదని దీనిలో. అది ఏమిటి దీనిలో అంటే వేదం ఉన్నది. వేదం ఏం చెబుతున్నది? రెండు భాగాలు వేదం. ఒకటి మొట్టమొదటిది కర్మకాండ, రెండో భాగం జ్ఞానకాండ. కర్మకాండ ఏం చెబుతున్నది అని అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయండి అని చెబుతున్నది. యజ్ఞయాగాది క్రతువులు చేయండి అని చెబుతుంది. ఆది అన్నాడు కదా, చాలా ఉన్నాయి ఈ క్రతువుల్లో. అలానే దాన కర్మ కూడా ఒక యజ్ఞ కర్మే, దానం చేయటం కూడా. సరే, ఇవన్నీ చేయండి అని చెబుతున్నది. ఈ చేయండి అని చెబుతున్నాడే, మరి చేస్తున్నట్టు ఏమిటండి మనకి లాభము అనంటే ఈ యజ్ఞయాగాది కర్మలు చేయటం వలన మనకు పుణ్యం లభిస్తుంది, అనగా స్వర్గం లభిస్తుంది. స్వర్గం లభించడం వలన ఏమిటి ప్రయోజనము? ఆ స్వర్గంలో ఉండి మన పుణ్యం ఎంతైతే సంపాదించుకున్నామో అంతకాలం అక్కడ ఉండి మరలా తిరిగి క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని అయిపోగానే మళ్ళీ కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేసి ఏం చేసాము? మళ్ళీ మొదలుపెట్టాం. ఒకసారి అలవాటు పడ్డాక సుఖాలు అనుభవించటం మళ్ళీ మొదలుపెట్టాం. ఈ మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ చేసాం, సంపాదించుకున్నాం, పోయినాం పైకి పోయి చంద్రలోకం అనమాట, పోయి అనుభవించాం, అయిపోయింది, మళ్ళీ కిందకు వచ్చాం. దీన్నే భగవద్గీతలో యజ్ఞ చక్రము వచ్చింది కదా, యజ్ఞ చక్రము అదే అనమాట. దీనిలో ఉంటున్నాడు. ఇది ఏమిటి? కర్మ. ఇది కర్మ అనమాట. ఈ కర్మలు చేయటం వలన ఈ యజ్ఞ చక్రంలో ఉండి చంద్రలోకానికి భూలోకానికి రాకపోకలు చేస్తున్నాడు వీడు. వచ్చాడు అంటే కిందకి, మళ్ళీ పైకి పోతాడు. ఇదే పని వీడి పని. అనగా ఎల్లప్పుడూ వీడేంటి? సుఖాలు అనుభవించడమే. ఇది రెండు. దేని వలన అనుభవిస్తున్నాడు వీడు అంటే కర్మ వలన అనుభవిస్తున్నాడు అని చెబుతున్నాడు. ఇదే మీకు ముఖ్యమైన అంశం, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో తెలుసునా? ఇది శంకర విజయంలో మండన మిశ్రుడు శంకరాచార్య స్వామి వారితో వాదనలో చేసినప్పుడు భయంకరమైన గొప్ప వాదన చేస్తాడు. ఇదిగో ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని చేస్తాడు. ఆ మండన మిశ్రుడు చేశాడు, రెండో వాళ్ళు ఎవరు చేయలేరు. ఆ మండన మిశ్రుడి యొక్క వాదనని తట్టుకొని సమాధానం చెప్పగలిగినటువంటి ఆ రోజుల్లో పరమశివుడైన శంకరాచార్య స్వామి వారికే సరిపోయింది. ఆయన ఒక్కడే. మండన మిశ్రుడు అంటే అంత తేలికైనటువంటి వాడు కాదు, మహాపండితుడు. ఆ మండన మిశ్రుడే సురేశ్వరాచార్యులు. ఆ సురేశ్వరాచార్యులే మొట్టమొదటి శృంగేరిలో ఉన్న మొట్టమొదటిగా ఆచార్య గురువు. ఆయన మొట్టమొదటి ఆయన సురేశ్వరాచార్యులు వారే ఆయన. అదనమాట. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ కర్మలు చేస్తున్నారండి. ఈ కర్మలు చేస్తుంటే ఎవరి గురించి? దేవతల గురించి కర్మలు చేస్తూ ఉన్నారు. ఆ చేస్తుండేది ఆ కర్మ వలన పుణ్యం లభిస్తుంది, అనుభవిస్తున్నాడు. కర్మ క్షయం అయిపోయింది. కర్మ క్షయం అయిపోయేటప్పటికీ దేవతలను స్వాధీనం చేసుకోవచ్చుడు మృత్యువు. అంటే అర్థం ఏమిటి? కర్మ అయిపోయింది వాడి దగ్గర, కాబట్టి మృత్యు ఏం చేస్తాడు? వీడిని బటుకు పోదామని చూస్తాడు. వీడిని బటుకు పోదామని చూసి మళ్ళీ వీడేం చేస్తాడు? ఇది అంటే అర్థం ఏమిటి? కర్మ కనుక ఎప్పుడైతే మానేసావో మృత్యు వెంటబడి మళ్ళీ పట్టుకుపోతాడు వాడు. ఈ మృత్యువు నుండి తప్పించుకుంటున్నాడు ఈ కర్మ చేస్తూ వీడు. ఇది ఎంతకాలం తప్పించుకుంటావా నువ్వు? ఎప్పుడు తప్పించుకుంటావు నువ్వు? ఎప్పుడు ఇదే పనేనా? ఇక్కడ ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఇక్కడే మనకు పెద్దవాళ్ళందరూ కూడా చెప్పినటువంటిది ఒకటి, ఇందులోనే గొప్ప విశేషం ఉన్నది. అదే మనకు భగవద్గీతలో ముఖ్యమైనటువంటి శ్లోకము. ఏమిటంటే ఆ శ్లోకము కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూమా తే సంగో స్వకర్మణి. అది
యజ్ఞయాగాది కర్మలు చేస్తున్నావు, నువ్వు ఒక ఉద్దేశం కొద్ది చేస్తున్నావు, నాకు స్వర్గం కావాలి అని, లేకపోతే ఇంకొకటి కావాలి అని చేస్తున్నావు. అలా చేస్తున్నటువంటి వాడి వెంట మృత్యువు పడుతుంది అని అర్థం. అనగా నువ్వు సంపాదించే కర్మ అయిపోగానే మృత్యువు వెంటనే రెడీ అవుతాడు. అందుకని ఏం చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీవు కర్మల చేయుట ఎందే నీకు అధికారము ఉన్నది, కర్మల ఫలితముల యందు నీకు అధికారము లేదు. యజ్ఞయాగాది కర్మలు చేస్తుంటుంటే ఏ ఫలితం కోరి మాత్రం చేయవాకు. చేయవలననేటువంటి ధర్మాన్ని పెట్టుకొని చెయ్యి. అప్పుడు ఏమవుతుంది, నీకు కలిగేటువంటిది చిత్తశుద్ధి కలుగుతుంది. ఇప్పుడు ఆ శ్లోకంలో చెప్పేది అదే. కర్మణ్యవాధికారస్థేలో చెప్పేది ఏంటంటే చిత్తశుద్ధి. శుద్ధి అంటే అర్థం ఏమిటంటే ఎటువంటి కోరిక లేకుండా ఉండాలి ఆ చిత్తములో. అనగా చిత్తం అంతా నిర్మలంగా ఖాళీ అయిపోయి ఉండాలి. అలా ఉండాలి. అలా ఉంటేనే, చేస్తేనే చిత్తశుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిందో, చిత్తం నిర్మలంగా ఉన్నదో, అప్పుడు రెండవ భాగమైనటువంటి వేదంలో రెండవ భాగం ఏంటి, జ్ఞానకాండ. ఆ జ్ఞానకాండ లోపలికి ప్రవేశిస్తుంది, అది అర్థం. జ్ఞానకాండ లోపలికి ప్రవేశిస్తుంది అనగా చిత్తం నిర్మలంగా ఉంది కాబట్టి జ్ఞానం లోపల ప్రవేశించి ఈ జ్ఞానము నిన్ను మృత్యువు నుండి దాటించేసేస్తుంది. ఇక మృత్యు అనేవాడు అసలు నీ దగ్గరికి రాడు. జ్ఞానం ఎప్పుడైతే దానిలో ప్రవేశించావో మృత్యువు నీ వెంట రాడు. వాడు ఇక మనకు చిక్కడు, వీడితోటి మనకు అనవసరం అని ఆ మృత్యువు వెళ్ళిపోతాడు వెనక్కి. అనగా మృత్యువు వెలకిపోతున్నాడంటే మరలా జన్మించడు అని అర్థం. ఆ జ్ఞానము ఎప్పుడైతే ప్రవేశించిందో క్రమక్రమంగా ఆ జ్ఞానం అనే మెట్లని ఎక్కి చివరికి ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటాడు. కాబట్టి వేదంలో ఉన్నటువంటి పూర్వభాగమైనటువంటి కర్మకాండను చిత్తశుద్ధితో నీవు చేయుము అని చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఒక విశేషం, చేయమని చెబుతున్నావే, కర్మకాండం చేయమని చెబుతున్నావే, ఎవరికి చెబుతున్నారండి మీరు? ఎవరికి చెబుతున్నారు అంటే గృహస్థుకి చెబుతున్నాడు. గృహస్థుకి చెబుతున్నాడు, సన్యాసికి గారు చెప్పేది. సన్యాసి అంటే అర్థం ఏంటి, సమస్తమును వదిలేసినటువంటి వాడు సన్యాసి. కాషాయ వస్త్రాలు కట్టుకొని కూర్చుంటారు సన్యాసులు. మనం సన్యాసులం కాదు కదా, గృహస్థులం. గృహస్థులం గనక గృహస్థు ఏం చేయాలి, విహిత కర్మ చేయాలి. గృహస్థుకి విహిత కర్మ తప్పదు. ఎవరి స్థాయిలలో బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, వాళ్ళ వేద మంత్రాలు ఉన్నారు, స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం, స్వాధ్యాయం చేసుకుంటూ పోవచ్చు. ఇంకొకరు ఉన్నారనుకోండి, ఇంకొకరు ఏది వస్తే వాళ్ళకి, కొంతమంది యజ్ఞ యాగాది క్రతువులు దాన కర్మలు ఉంటాయి, వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళు అవి చేయాలి. అనగా గృహస్థ అనేటువంటి వాడు విహిత కర్మని చేస్తూ ఉండాల్సిందేను. ఈ విహిత కర్మలు చేయటం అనేటువంటిది ఉంటేనే ఈ జగత్తు నడుస్తూ ఉంటుంది. ఇది దీనిలో ఉన్న రహస్యం. ఉదాహరణకి ఒక ఆయన పెద్ద దేవాలయం కట్టిస్తున్నట్ట, ఎంతమంది బతుకుతారండి కట్టించడమే. దానిలోనే మనకు రామాయణంలో, వాల్మీకి రామాయణంలో దశరథ మహారాజు ఆ అశ్వమేధ యాగం మొదలు పెడితే ఎంతమంది పని వాళ్ళందరికీ భోజనాలు చూస్తుంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఒక రాజుగారు అశ్వమేధ యాగం మొదలుపెట్టాడు అని అంటే నిరుద్యోగం ఉండదు అని అర్థం. అది పూర్వకాలంలో
ఇప్పుడంటే సరే ఉద్యోగాలు సరే, అక్కడ నిరుద్యోగం అనేది ఉండదు. అనగా అర్థం నిరుద్యోగం అనేది ఉండదు అని అంటే వాళ్ళకి కట్టుకోవడానికి తిండి బట్ట అవన్నీ కూడా సమకూరుతాయి. అందుకని వాళ్ళు ఆ కాలంలో అశ్వమేధ యాగాలు ఇన్ని చేసేవాళ్ళు. ఈ ప్రజల కోసం చేసేవాళ్ళు ఇదంతా, అందరూ బతకడం కోసం. అట్లా దానిలో ఉన్న అర్థం అది భౌతికంగా అట్లా అనమాట. అలా విహిత కర్మలు అనేటువంటివి ఉన్నాయి. ఆ విహిత కర్మలు అనేటువంటివి మనము కర్మణ్యేవాధికారస్తే అనగా ఫలాన్ని ఆశించకుండా చేయుము, చేస్తే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది, ఇది అర్థం. కానీ మనకు చాలా వాటిలో పారాయణల్లో చివరిలో నువ్వు ఈ పారాయణ చేసావు కాబట్టి నీకు అవి వస్తాయి ఇవి వస్తాయి అని ఈ విధంగా చెబుతుంటారు. కానీ మనల్ని ఆ దృష్టితో పెట్టుకోకుండా మనం చేస్తూనే ఉంటాం. విష్ణు సహస్రనామం పారాయణ చేసాం అనుకోండి, దానిలో చివరిన ఫలశ్రుతి చెప్పాడు. ఫలశ్రుతి చెప్పాడు అనమాట. ఏమిటి? రోగాలు ఉండవు, ఇత్యాదులు ఇటువంటివి ఉండవు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి అని చెప్పాడు. సరే చెప్పాడు, సరే చదువుతాం. కానీ వాటి కోసం చేస్తున్నాము అనే భావం ఉండకూడదు, అది చెప్పేది. వాటి కోసం చేస్తున్నాము, నాకు ఆరోగ్యం రావాలి కాబట్టి నేను విష్ణు సహస్రనామం చదువుతున్నాను అని కాదు. ఏమిటనమాట? విహిత కర్మగా భావించాలి అది. అది దాన్ని ఏ విధంగా అవుతుందంటే నీకు స్వాధ్యాయ ప్రవచనాభ్యం నా ప్రమదితవ్యం, నీకు అయ్యేది అది. అదే బ్రాహ్మణుడికైతేనేమో వేదం చదువుకుంటాడు, కానిటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి ఇది వేదం అవుతుంది వాళ్ళకి. అది అట్లా అనమాట, దానిలో ఉన్న విశేషాలు అనమాట. కాబట్టి కర్మకాండ జ్ఞానకాండ అనేటువంటి రెండు కాండాలు ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా మొట్టమొదటిది కర్మకాండ గృహస్థు పట్టుకోవాలి, గృహస్థు చేసి తీరాల్సిందేను. అదే మనకు ఇందులో కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వస్తుంది, కౌటిల్యుని అర్థశాస్త్రంలో వస్తుంది అనమాట. కర్మకాండని బాగా ప్రస్తావించి దాన్ని స్ట్రాంగ్ గా నిలబడినటువంటి వాడు. కర్మకాండే గనక లేకపోతే ఈ జగత్తే లేదయ్యా అని అంటాడు. అది అనమాట. మీరు మనం ఒక్కసారి చూస్తుంటే మనకే అనిపిస్తుంటుంది అనమాట. ఆ కర్మకాండ వేదం చెప్పినటువంటి ఆ కర్మకాండ ప్రకారం నడుస్తున్నాం కాబట్టి సరిపోతున్నది. అంటే ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఒక విహిత కర్మలు చెప్పింది అది. వాటిని అని చెబుతూ ఇక్కడ ఇది చెబుతున్నాడు వరుసగా. అని ఆ జాలరి అనేటువంటి వాడు మృత్యువు పట్టుకోవడానికి చేస్తుంటాడు. అట్లనే ఈ మృత్యు అనేటువంటి వాడు ఈ దేవతలను పట్టుకోవటానికి వేస్తుంటాడట వల. ఈ దేవతలను పట్టుకోవటానికి, దేవతలను స్వాధీనం చేసుకోవచ్చునని ఈ మృత్యువు ఆయన చేస్తుంటాడు ఆలోచన. ఎవరు? మృత్యువు. ఎలా అంటే వాళ్ళ కర్మ క్షయం అయిపోయింది, ఈ దేవతలను పట్టుకోవచ్చు అని అంటారట. అది ఏమిటో చెబుతున్నాను విశేషం. తర్వాత 3వ మంత్రంలో వస్తున్నది. రుచి సామ్ని యజుషి, రుచి సామ్ని యజుషి 3. రుచి అంటే ఋగ్వేదము, సామ్ని అంటే సామవేదము, యజుషి అంటే యజుర్వేదం. 3 వేదాలు. తేను విదిత్వోర్ధ్వా రుచి సామ్నో యజుషః యజుషః సర్వమేవ ప్రావిశన్. ఇక్కడ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ 3 వేదములను వారు తెలుసుకొని ఋగ్యజుసామముల నుండి అధిగమించి, అయ్యా ఇప్పటిదాకా మనం దేవతలు అనుకుంటున్నారు, ఏమిటంటే ఈ వేదాల్లో ఉన్నాం, కప్పుకొని ఉన్నాము, కప్పుకొని ఉన్నా కానీ వీడు వెంటబడుతున్నాడు, వీడు ఈ మృత్యువు. అంటే అర్థం ఏంటి? ఈ వేదంలో కర్మకాండ ద్వారా ఈ దేవతలను ఉపాసించి మనం పొందుతున్నాము. ఆ పొంది ఈ విధంగా దిగిన తర్వాత మళ్ళీ పోవటం రావటం ఉన్నది. కాబట్టి ఈ దేవతలు ఏం చేశారనంటే, దీనిలో ఉన్న మృత్యు వెంటబడుతున్నాడే మన వెంట, మృత్యు వెంటబడుతున్నాడు కాబట్టి మృత్యు వెంటబడకుండా ఉండటానికి ఈ 3 వేదముల కన్నా గొప్పదైనది ఏదన్నా ఉందా? ఉందండి. ఏమిటంటే అది ఓం. ఈ ఓమే దీనిలో జ్ఞానకాండలో పొందేది. ఇక వీళ్ళు దీనిలోకి ప్రవేశిస్తున్నారు, ఉద్గీతంలోకి దేవతలు అని అర్థం అనమాట. అనగా ఉద్గీతంలోకి దేవతలు ప్రవేశిస్తున్నారు అనగా అర్థం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీనిలో
ఈ వేద మంత్రాల్లో కర్మకాండలో దేవతలు ఉన్నారు, కర్మకాండం చేస్తున్నామంటే దేవతలను ఉపాసన చేస్తున్నాము అని అర్థం. అట్లా అనమాట. ఆ ఉపాసన చేస్తున్నాం అనేటు యజ్ఞయాగాదికృతుల ద్వారా చేస్తున్నా మళ్ళీ మళ్ళీ ఇంతేను. అందువలన మనలో ఉన్నటువంటి ఈ దేవతలు ఉన్నారు కదా, దేవతలు అనే వాళ్ళు ఎక్కడో లేరండి, మనలోనే ఉన్నారు. మొట్టమొదటిలో చెప్పారు కదా, దేవతలు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. కాబట్టి మనలో ఉన్నటువంటి దేవతలు ఇంకా లాభం లేదులే, ఇంకా మనం ఇంకొక ప్లేస్ వెతుక్కుందాంలేనని చూశారు. చూసేటప్పటికి ఓం ఉద్గీతం అనే అక్షరం కనపడది. అక్కడికి ప్రవేశించారు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఇంద్రియాది దేవతలు ఉన్నారు కదా, ఇంద్రియాలకు సంబంధించినటువంటి దేవతలు ఉన్నారు కదా, ఈ దేవతలందరూ కూడా ఆ ఉద్గీతాన్ని పట్టుకున్నారు. అట్లా అనమాట. అది చెబుతూ ఏం చెబుతున్నాడు వివరం చూడండి. ఇక్కడ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం ఎందు అంటే ఋగ్వేదాలకు సంబంధించిన కర్మ ఎందని అర్థము. వీటిల్లో కర్మ గురించి చెప్పారు, యజ్ఞయాగాది కర్మలు. ఆ దేవతలు వైదిక కర్మచే సంస్కరింపబడి పరిశుద్ధమైన అంతఃకరణము కలవారై ఇక్కడ దేవతలు, మనలో ఉన్న దేవతలు, ఇక్కడ విశేషం జీలు చెబుతున్నాడు. ప్రత్యేకంగా దేవతలు అనేటప్పటికీ మనం సినిమాలు చూసి ఇవన్నీ బొమ్మలు చూసేటప్పుడు కిరీటాలు పెట్టుకొని వాళ్ళు బరబర తిరుగుతుంటుంటారు సినిమాల్లో, వాళ్ళు కాదు. ఇక్కడ ఏంటి, మనలో ఉన్నటువంటి దేవతలు. ఆ దేవతలు ఎవరు? ఇంద్రియాధి దేవతలు. అనేక మంది కూర్చొని ఉన్నారు మన శరీరంలో, మన ఇల్లు, వాళ్ళు అనమాట. వాళ్ళు సంబంధిత కర్మ ఇక్కడ వైదిక కర్మచే సంస్కరింపబడి, వైదిక కర్మలు సంస్కరింపబడి అనగా యజ్ఞయాగాది క్రతువుల చేత సంస్కరింపబడి, ఎలా సంస్కరింపబడ్డారు అని అంటే ఇందాక చెప్పుకున్నాం, చిత్తశుద్ధి. ఈ యజ్ఞయాగాది క్రతువు చేస్తున్నామంటే అతనికి చిత్తశుద్ధి అనగా చిత్తము శుద్ధి అవుతున్నది. ఈ కార్యం అనేటువంటి వలన నాకు ప్రయోజనం అనే ఆశించి చేయటం లేదు, ఇది కేవలము విహిత కర్మ కాబట్టి చేస్తున్నా. విహిత కర్మ అంటే వేదము అవి కొన్ని కర్మలని విహితము అని అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటివి అని చెప్పింది అనమాట. అటువంటి కర్మలు అవి ప్రతివాడు చేయవలసినటువంటి కర్మలు అనమాట, విధించినటువంటివి కర్మలు అనమాట. ఆ కర్మలు చేశాను, చేయటం వలన నాకు అంతఃకరణము పరిశుద్ధమైన అంతఃకరణము కలవాడై మృత్యువు చేయ తలపెట్టిన దానిని తెలుసుకున్నది. కాబట్టి మృత్యువు ఏం చేస్తాడు? పట్టుపోతాడు. ఇప్పుడు నేను చిత్తశుద్ధి కలిగి ఉన్నాను, తెలుసుకొని కర్మల నుండి నివృత్తులైనాను, కర్మలను వదిలేశా. ఈ కర్మలను యజ్ఞయాగాది క్రతువులు ఉన్నాయే అవన్నీ వదిలేసేసాడు. అనగా యజ్ఞయాది క్రతువులన్నీ చేశాడండి, చేసేను, దానివల్ల చిత్తశుద్ధి కలిగింది. ఇక వాటిని వదిలేసేసాడు, అనగా గృహస్థాశ్రమం వదిలేశాడు. తర్వాత ఆశ్రమం ఏమిటి? గృహస్థ తర్వాత వానప్రస్థము. అది ఇక వానప్రస్థానికి పోయినప్పుడు నీకు యజ్ఞయాది కృతువులు కానీ ఈ వీస కర్మలు ఏవైతే వేదంలో చెప్పాడో వీటితో నీకు పని లేదు. గృహస్థులు అన్ని చేసేసావు, దాన కర్మలు అవి ఇవి అన్ని చేసేసావు. ఇక నీకు వానప్రస్థంలో ఇవన్నీ వీటితో పనే లేదు. వానప్రస్థంలోకి వెళ్ళాడు, అనగా కర్మలను వదిలివేసేసి వానప్రస్థంలోకి వెళ్ళాడు. ఆ వానప్రస్థంలోకి వెళ్ళి రుక్కు నుండి, సామ నుండి, యజస్సు నుండి అధిగమించిరి. ఈ 3 వేదములను దాటి చివరి చాప్టర్ ఏమిటి? ఉపనిషత్తు చాప్టర్ ఉన్నదే, అక్కడ చేరాడు. అది దీనిలో చెప్పేది. ఆ ఉపనిషత్తు చాప్టర్ లో ఏం చెబుతున్నారు? ఉద్గీతము, ఓంకారము. ఆ ఓంకారమే బ్రహ్మము. అది అక్కడ చేరాడు. అక్కడ అనగా ఋగ్యజుస్సాములచే నిర్వర్తించబడే కర్మను విడిచిపెట్టి పైకి వికాసమును చెందిరని అర్థము. వికాసము, జ్ఞానాన్ని సంపాదించారు అని అర్థం. ఇది ఇందులో విశేషం. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, గృహస్థాశ్రమంలో ఇవన్నీ చేయండి, చేస్తూ ఉండండి. అదేనా ఫలితాన్ని ఆశ్రయించి కాదు. కర్మణ్యవాధికారస్తే
మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. దానం చేస్తున్నాము, దానం చేస్తున్నాము అని అంటే అది ఒక విహిత కర్మ మనకి. కాబట్టి యథాశక్తి దానం చేస్తున్నాము. అందుకనే దానం చేసేటప్పుడు కూడా ఏం చెప్పారు పెద్దవాళ్ళు కూడా, శ్రీకృష్ణార్పణమస్తు అన్నారు, లేక నారాయణ ఎట్లయినా సరే అనగా భగవద్ అర్పణం చేస్తున్నాను అని. ఇదన్న మమ, ఇదన్న మమ, ఇది నాది కాదు, ఇది నాది కాదు అని అనిపిస్తున్నాడు. గోదానం చేస్తున్నాడు, గోదానం చేసేటప్పుడు ఇదన్న మమ, ఇదన్న మమ, ఇది నాది కాదు, నాది గోదానం చేశాడు. అట్లా సువర్ణదానం, భూదానము, వస్త్రదానము, అన్నదానం, ఇటువంటివన్నీ. కానీ ఇవన్నీ ఏమిటి? వీటి వలన వచ్చేటువంటి ఫలితము నాకు కాదు, ఆ ఫలితం అంతా పరబ్రహ్మకే లేక పరమాత్మకే, నాకు సంబంధం లేదు. నేను చేస్తున్నది కేవలం నిమిత్త మాత్రం నేను. అందుకని నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్, అది దానిలో గీతలో చెప్పారు కదా. నీవు కేవలం నిమిత్త మాత్రులు మనం. నేను చేస్తున్నాను, నేను యుద్ధం చేస్తున్నాను ఓ పెద్ద బాధపడ్డాడు ఆయన గారు. ఎవరు? అర్జునుడు. ఇంకేముంది, నాకు ఆ పాపం వస్తుంది, ఈ పాపం వస్తుంది, నేను యుద్ధం చేయాలి, వాణ్ణి చంపాలి, వీడిని చంపాలి, నాకు ఇంత పాపం వస్తుంది అని అనుకున్నాడు. నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్, చచ్చేదెవడరా, చంపేదెవడరా, ఆత్మతత్వం దానిలో చెప్పుకుంటూ 18 శ్లోకాలు చెప్పాడు. హన్యతే హన్యమానే శరీరే నాయం హంతి, అయం నా హంతి, ఈ ఆత్మని ఎవడు చంపలేడురా, దీని గురించి తెలియదు, నువ్వు కేవలం నిమిత్త మాత్రం భవ, నీవు నిమిత్త మాత్రుడవు, అలా ఉన్నావు అంతే. వాళ్ళందరూకి ఒక బాణం వేయంగానే బాణం తగిలింది కదా, ఒక కారణం, పోతున్నాం అంటారు, అంతే, పోతారు వాళ్ళు అంతే. అదేనా దానిలో ఉన్నటువంటి విశేషము అని చెప్పి అక్కడ చెప్పారనమాట. అది కాబట్టి ఈ మనిషి, మానవుడు అనేవాడు కేవలం నిమిత్త మాత్రుడే. ఆ నిమిత్త మాత్రుడే కాబట్టి చెప్పింది చెయ్యి అని అంటున్నారు. అది వేదం ఏం చెప్పిందో అది చెయ్యము అని చెబుతూ ఇక్కడ విశేషం చెబుతున్నారు. ఇంకా రుక్కు నుండి, సామాన్యుడి, యజస్సు నుండి అధిగమించి వాళ్ళు ఏం చేశారు? కర్మను వదిలేసేసి పైకి వికాసము చెందిన పైకి వెళ్ళారు. ఆ కర్మతో మృత్యు వలని భయం తొలగిపోవుననే ఆశ తొలగిన వారే ఆ కర్మను విడిచిపెట్టి అమృత, అభయ గుణములతో కూడిన ఓంకారముని ప్రవేశించారు. ఓంకారంలో ప్రవేశించారు. ఓంకారం యొక్క 3 గుణాలు. అమృతము, ఇక్కడ అమృతము అనే పదం మనకి లోకంలో బాగా తీయటి పదార్థం తినేటప్పుడు అమృతం రా అని అంటుంటారు. కానీ అసలు అర్థం అమృతం అని అంటే మరణము లేనిది అని అర్థం, అంతే అని అర్థం అనమాట. అట్లా అమృతము అంటే వాళ్ళు అమృతము తాగారంటే మరణము లేనటువంటి ఒక పదార్థాన్ని తాగారు వాళ్ళు, దానికి అమృతం అని పేరు పెట్టారు వాళ్ళు. ఇది అమృతము. అభయము, భయము లేదు. ఏమిటి భయం లేదు అనేటువంటి ప్రశ్న. మనకి భయాలు ఎన్ని ఉన్నాయంటే ఓ చెప్పలేని ఉన్నాయండి భయాలు. పొద్దు లేచిన దగ్గర నుంచి జాగ్రత్త అవస్థలో బయటికి పోయినాం అనుకోండి, ఇంక భయాలే. ఇంకది వాడి ర్యాకెట్ ఎప్పుడు వచ్చి పడుతుందో వాడికి, ఇప్పుడున్న యుద్ధాల్లో అది ఒక భయం. ఇంకా భయాలు ఉన్నాయండి, ఇక చెప్పుకుంటుంటే చాలా విశేషాలు వస్తుంటాయి ఈ భయాల గురించి. పగలల్లా వీడు భయాలతోటి సరిపోతుంది. లేటుగా వెళుతున్నామే, ఈయనగాడు ఇప్పుడు మన క్లాస్ తీసుకుంటాడు, అది ఒక భయంతో పోతుంటాడు. ఇంటికి పోతున్నామే, ఆమె ఏం చెప్పింది, బలాంటి తీసుకురండి అని చెప్పింది, ఏమిటి మరి కుదురుతుందా లేదా, ఇది ఒక భయం, మళ్ళీ అది భయమే. ఇలా భయాలతో చూసుకుంటుంటే చెప్పలేనన్ని భయాలతోటి వీడు ఉంటున్నాడండి. ఈ భౌతికంగా ఈ భయాలతోటి వీడికి జీవితం అంతా సరిపోతుంది, ఈ భయాలు. కాబట్టి ఈ భయం అనేటువంటి భౌతికపరమైనటువంటి భయాలు ఉండవు ఒకటి. రెండోది అసలుది మరణ భయము, అది అసలు విషయం. అది మరణ భయము అనేటువంటిది ఉండదు. అది కొంతమంది అయితే ఎవరో ఒకప్పుడు చూశారన్నమాట, విన్నా, ఊళ్ళో ఎవరైనా చచ్చిపోయినారనుకోండి,
ఒక ఆయన ఉన్నాడు, ఇప్పటికి గుర్తే. ఆయన చచ్చిపోయాడు సంగతి తెలిసింది అనుకోండి, నిద్రపోడు, పగలల్లా నిద్రపోడు, ఇంకో వాళ్ళని నిద్రపోనివ్వడు. ఇంకేముంది, నేను చచ్చిపోతున్నాను అని అంటాడు. భయం అనమాట, మరణ భయం. ఎవడన్నా పోయినాడని విన్నాడు అనుకోండి, ఇంకేమో నేను పోతా. ఇక తినడు, నిద్రపోడు. తర్వాత సంగతి ఇంట్లో వాళ్ళని నిద్రపోనివ్వయ్యా, వాళ్ళని నేను చచ్చిపోతున్నా లేవండి, ఓరి ఉండి పోయినట్టు అట్లా అంటూనే పోయినాడు నిజంగా. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి పలు రకాలైన మేము చూసాం కాబట్టి చెబుతున్నాం. భయం, మరణ భయం, ఇది. ఇటువంటి భయాలు ఉండవు. 2. ఇక 3 గుణం. ఈ గుణం సంగతి మనకేం గుణం కావాలి? సద్గుణం, సుగుణం లేక సద్గుణం, ఇట్లా ఇటువంటివి కావాలి. సరే, దానికి వ్యతిరేకమైనటువంటి మనకు అవసరం లేదనుకోండి, అంటే మంచి గుణాలు కూడా కలుగుతాయి. మంచి గుణాలు కలుగుతాయి అని అంటే మంచి జ్ఞానం వలన గుణాలు కలుగుతాయి. కాబట్టి ఈ 3 కూడా మనకి కావాల్సినటువంటివేను. ఈ 3 కూడా ఈ ఉద్గీతము ఓంకారం వలన వస్తాయి. కర్మను విడిచిపెట్టి ఈ 3 ఉన్నటువంటి ఓంకారములో ప్రవేశించారు. కాబట్టి ఓంకారం వలన నువ్వు ఓంకారం చేస్తున్నావంటే ఏమిటి అని అంటే అమృతము, అభయము, గుణము 3 సిద్ధిస్తాయి. అది అర్థం. ఇంతకన్నా కావాల్సింది ఏమిటి? అమృతము అన్నాడంటేనే మోక్షం మొట్టమొదట చెబుతూనే ఉన్నాడు అమృతం అంటే. అలానే దాని తర్వాత అభయం చెబుతున్నాడు, భయం అనేదే లేదు, గుణము చెబుతున్నాడు. ఇంతకన్నా కావాల్సింది ఏంటి ఈ జీవుడికి? ఈ జీవుడు ఎప్పుడైతే ఈ మూడింటిని పట్టుకున్నాడో ఈ జీవాత్మ పరమాత్మలో లయం అయిపోతాడు. అది అర్థం. అనగా ఓంకారంతో లయం అయిపోతాడు ఈ ఉద్గీతంతో అని అంత విశేషం చెబుతున్నాడు అనమాట. ఇది అనగా ఓంకార ఉపాసన యందు మాత్రమే నిష్ఠ గలవారైరి దేవతలు. మనలో దేవతలు ఉన్నారు. చెవులో ఒక దేవత, అట్లనే అన్ని ఇంద్రియాలన్నిట్లోనూ దేవతలు ఉన్నారు. మనకు మొట్టమొదటి వచ్చింది కదా, దేవతలు రాక్షసులు తన్నుకున్నారు మొట్టమొదట. దానిలో యుద్ధంలో ఏమేంటి తడకి ఒకసారి దేవతలు ఓడిపోతున్నారు, రాక్షసులు గెలుస్తున్నారు. ఒకసారి ఏమో రాక్షసులు ఓడిపోతున్నారు, వీళ్ళు గెలుస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ఇక దేవతలు అనేటువంటి వాళ్ళకి అపజయం అనేటువంటిది లేదు, అది వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి అర్థం, రాక్షసుడు అనేవాడు లోపలికి ప్రవేశించలేడు, వాడు బయటికి పోయినాడు. అది కాబట్టి ఓంకారోపాసన వలన నిష్ఠ గలవారై. నిష్ఠ అంటే అర్థం ఏమిటి? నిష్ఠ కొంతమంది వింటుంటారు, ఏమంటే వాళ్ళు నిష్ఠ గలవారండి అంటారు. పదం వింటారుగా. ఈ నిష్ఠ అనేటువంటి వ్యాకరణంలో కూడా వస్తుంది, నిష్ఠ అనేటువంటి. ఈ నిష్ఠ అంటే ఏమిటనమాట? మడి, మైల, శుచి, శుభ్రత, క్రమశిక్షణ. ఇంకో రకంగా చెప్పాలంటే నిష్ఠ అనే దానికి ఒక క్రమశిక్షణ అని ఒక రకంగా. ఏమిటి ఆ క్రమశిక్షణ అంటే వేదంలో ఏమి చెప్పాడో క్రమశిక్షణ దాని ప్రకారం, అది అర్థం. ఏదో సూర్యుడు వచ్చిన తర్వాత 8, 9కి నిద్ర లేవటం కాదు నిష్ఠ అంటే. తెల్లవారుజామునే లేవటం, స్నానాలు చేయటం, సంధ్యావందనాలు చేసుకోవటం, ఎవరన్నా వస్తే అతిథులకి స్వాగతం పెట్టడం, వాళ్ళకి అన్నాలు పెట్టడం, దాన ధర్మాల క్రియలు, ఇటువంటివి అనేకమైన ఇవన్నీ నిష్ఠ, అది అర్థం. ఇలా ఉంటేనే ఇది ఒక వేద విహిత క్రమశిక్షణ, అది అర్థం అనమాట. మనకు వేద విహిత క్రమశిక్షణ అనమాట అది. ఆ క్రమశిక్షణ అనమాట. స్వరమేవ అని ఏవ శబ్దం దానిని మాత్రమే నొక్కి చెప్పును. ఆ ఉపాసన యందు పూర్తిగా నిమగ్నమైనారని అర్థము. స్వరం ఏవ అని ఏవ శబ్దం, ఓంకారం అనే అక్షరమును స్వరం అనే పదము ఎట్లు. ఓంకారమే స్వరము అని చెబుతున్నాడు. ఓంకారము అనేటువంటిది స్వరము అనే పదము ఏ విధంగా ఉన్నదో శృతి ఈ విధంగా చెబుతూ ఉన్నది. అందుకనే ఒక్కోసారి ఏమిటంటే ఓంకారం అన్నట్టు స్వరము, అరే నీకు స్వరం పోయి, స్వరం సరిగా ఉచ్చా
అసలు శృతి పోయిందిరా, ఇంకా నీకు ఏం పాడతావు? ఆ సంగీతం ఉన్నప్పుడు ఉపయోగిస్తుంటారు, ఈ పదాలు ఉపయోగిస్తుంటారు అనమాట. శృతి శృతి ఎంత శృతిలో పెట్టావు, ఈ విధంగా వస్తుంటుంది అనమాట. ఆ విషయం ఏమిటి దీనిలో? ఈ ఓంకారం అనే అక్షరంలో స్వరం అనేటువంటి పదం ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు 4వ మంత్రంలోకి వస్తున్నాడు. అనగా మనల్ని దూరంగా తీసుకొని పోతున్నాడు. ఇంకా ఓంకారోపాసన వలన ప్రయోజనాలు చెప్పేశాడు కదా, అమృతము, అభయము, గుణం అని చెప్పేశాడు కదా. ఈ వేదాల కన్నా గొప్పదయ్యా పైది. ఇక నీవు గృహస్థాశ్రమం వదిలేసేసావు, ఆ తర్వాత వానప్రస్థంలో ఓంకారం పట్టుకోవయ్యా అని చెప్పేశాడు. అది చదువుదాకా చెప్పేసిన తర్వాత 4వ మంత్రంలో యదా వా రుచమాం ఆప్నోతి రుచమాం ఆప్నోతి ఓమితి ఏవ అతి స్వరతి ఏవం సామైవం యజురేషః ఊ అన్నట్టు. మరి స్వరో యదేతదక్షరం ఏతదమృతం అభయం తత్ప్రవిశ్య దేవా అమృత అభయ అభవన్. ఇక్కడ యదా ఎప్పుడైతే ఆ సాధకుడు ఋగ్వేదమును రుచం ఆప్నోతి, ఋగ్వేదమును పొందును, రుచం ఆప్నోతి ఋగ్వేదమును పొందును, తదా అప్పుడు అతడు నిశ్చయముగా ఓం అని ఆదరముతో ఉచ్చరించును. ఋగ్వేదాన్ని పొందినప్పుడు, ఋగ్వేద మంత్రం చదివినప్పుడు మొట్టమొదటగా ఓం అని ఉచ్చరిస్తాడు. తర్వాత సామను మరియు యజస్సును ఇదే విధముగా ఉచ్చరించును. సామవేదాన్ని చదివేటప్పుడు, యజుర్వేదాన్ని చదివేటప్పుడు ఓం అని ఉచ్చరిస్తాడు. సరే, ఈ ఓం ఏ స్వరము, ఈ ఓం ఏ స్వరము. ఆ స్వరం ఏమిటి చెబుతారు. ఈ అక్షరం ఏది గలదో అది అమృతము, అభయము. దానిని ప్రవేశించి దేవతలు అమృతులు అభయులు అయిరి. ఆ పైనటువంటి అమృతము అభయులు అనేటువంటి దాన్ని చెబుతున్నారు. అయితే స్వరము అనే దానికి ఏమిటి అర్థం? స్వరము అనేటువంటి దానికి ఈ ఓంకారమే స్వరము, ఉచ్చరింపబడేది. స్వరము అంటే ఉచ్చరింపబడేది. ఏం ఉచ్చరింపబడేది అని అంటే ఓంకారము. అది ఇక్కడ ఎప్పుడు బ్రాకెట్లో ఇచ్చారు చూసారా, అది. కాబట్టి మనకి స్వరాలు వస్తున్నాయండి. అసలు వాస్తవానికి స్వరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మన శరీరంలో నుంచి? గొంతు, స్వరపేటిక. ఈ స్వరపేటికలోనే ఉన్నాయి ఏంటి? ఈ 16 ఈ 16 అక్షరాలు స్వరపేటికలోనే ఉన్నాయి. ఈ 16 అక్షరాలు స్వరపేటికలో ఇవి ఉన్నాయి. 16 అచ్చులు ఇవి ఉన్నాయి, స్వరపేటికలో ఉన్నాయి. ఈ స్వరపేటికలో ఉన్నాయి అని అంటే ఓంకారం అక్కడ ఉన్నది. ఆ ఓంకారం బయటికి పంపిస్తున్నది. ఏది? 16 అచ్చులు. అనగా అది ఉన్నది కాబట్టి, ఓంకారం ఉన్నది కాబట్టి వాటిని 16 అచ్చులు బయటకు వస్తూ ఉన్నాయి, మనం బయటకు పలుకుతూ ఉన్నాం అనేటువంటి భావం. అసలు మనకు యోగ పరంగా ఈ అక్షరాలన్నీ ఎలా వస్తున్నాయి అనేటువంటిది ఆలోచన చేస్తే, ఓంకారమైనా సరే ఎక్కడి నుంచి వస్తున్నది అంటే నాభి కింద లాస్ట్ లో ఉన్నటువంటి మూలాధారం నుంచి వస్తుంటాయి. ఇది మనకు లలితలో కూడా వస్తుంది. లలితలో కూడా మూలాధారం నుంచి సమస్తమైనటువంటి అక్షరాలన్నీ వస్తుంటాయి. ఓంకారం కూడా అక్కడి నుంచే వస్తుంటుంది. వచ్చి వచ్చి స్వరపేటికలో కంఠంలో ఉన్న విశుద్ధి చక్రం ఉన్నది. విశుద్ధి, శుద్ధి అంటేనే నిర్మలం, విశేషమైనటువంటి శుద్ధి, ఇంకా బాగా నిర్మలం. ఇది ఈ చక్రం అంత నిర్మలంగా ఉంటుంది. ఈ చక్రం, కంఠంలో ఉన్నటువంటి ఈ చక్రం అంత తెల్లగా ఏమాత్రం మురికి లేకుండా ఉంటుంది. ఆ మురికి లేకుండా ఉన్నటువంటి ఈ కంఠంలో ఈ పెట్టె ఒకటి ఉన్నది. ఆ పెట్టె తెల్లగా ఉంది. ఆ తెల్లని పెట్టెలో ఈ 16 అక్షరాలు ఉన్నాయి.
స్వరపేటిక. అందుకని మనము ఈ అక్షరాలని 16 అక్షరాలని స్వరములు ఒక మాట అన్నాం. ఇంకొక మాట కూడా అన్నాం, ఏమిటంటే ప్రాణులు అన్నాం. స్వరములు ఇవి స్వరాలు అనమాట. వీటన్నిటి ఆ స్వరముయే ఓంకారము అని చెబుతున్నారు. ఈ ఓంకారము నుంచి ఈ మొత్తం అక్షరాలన్నీ వచ్చాయి అని అర్థం. ఇంకొకటి ప్రాణులు అన్నారు. ప్రాణులు అంటే ప్రాణము కలిగినటువంటివి. ఇవి ప్రాణం పోస్తుంటాయి. వేటికి ప్రాణం పోస్తుంటాయి? ఈ 16 హల్లులకు ప్రాణం పోస్తుంటాయి. హల్లులకు ప్రాణం పోస్తుంటాయి. ఇప్పుడు లలితలో ఏమిటనమాట? హల్లులు శివుడు, ప్రాణము అమ్మవారు. ప్రాణము ప్లస్ హల్లులు కలిసినాయి. ప్రాణము ప్లస్ హల్లులు కలిస్తే ఒక అక్షరం బయటకు వచ్చింది. కా మా లా ఉందనుకోండి, ఒక 3 అక్షరాలు అయినటువంటి 3 అక్షరాలు బయటకు వచ్చినాయి. ఈ 3 అక్షరాలు బయటకు వచ్చినాయి అని అంటే అక్క అనేటువంటి 3 వ్యంజనాలు శివస్వరూపాలు. వాటికి ఆ అనేటువంటి స్వరం ఉన్నదే, ఈ స్వరము వాటికి ప్రాణం పోసింది. పోస్తే అప్పుడు ఈ పదం బయటకు వచ్చింది, వైఖరి రూపంలో బయటకు వచ్చింది అనమాట. ఇట్లా మనకు వర్ణోత్పత్తి, పదోత్పత్తి ఇట్లా ఈ విధంగా మనకు వస్తున్నాయి. ఇవన్నీ రావటానికి ఈ స్వరము వలన, స్వరం అనేటువంటిది నీకు గొంతులో ఉన్నది, కంఠములో ఉన్నది. ఆ స్వరమే ఓంకారము. అది ఉన్నది కాబట్టి ఆ ఓంకారం నుంచి ఇవో ఈ అక్షరాలు, పదాలు అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆ ఓంకారం ముందు చెప్పవయ్యా అని అంటున్నాడు. దేనికైనా ముందుగా ఓంకారం చెప్పు అని చెప్తున్నారు. కాబట్టి ఓంకారం అనేటువంటి ఏమిటంటే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మాన్ని నీవు ఉపాసన చేసుకోవటం కోసం ముందు ఓంకారం చెప్పు అని అంటున్నారు. అది దీనిలో విశేషంగా ఉద్గీతల్లో చెబుతూ ఇంకా ఏ విశేషాలు చెబుతున్నారంటే, ఈ అక్షరం ఏది ఉన్నదో అది అమృతము, అభయము. దాన్ని ప్రవేశించి దేవతలు అమృతులు. అమృతులు అంటే మరణము లేని వారైనారు. కాబట్టి ఈ ఉద్గీతాన్ని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వాళ్ళందరూ అమరులు అవుతారు, మోక్షాన్ని పొందుతారు అని అర్థం. అనగా మనలో ఉన్న దేవతలందరూ కూడా మోక్షాన్ని పొందుతారు. దేవతలు అనేటప్పటికి గుర్తుకొచ్చిందా? ఇదివరకు చెప్పాను మీకు. ఎంతమంది చేతి బృహదారణ్యోపనిషత్తులో దేవతలు ఎంతమంది ఏమిటని ఆయన్ని ప్రశ్న వేస్తే ఆ యాజ్ఞవల్క మహర్షి చెప్పుకుంటూ వచ్చాడు. తగ్గించుకుంటూ 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 వచ్చాడు. ఇంకా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు దేవతలు ఎంతమంది అని. చివరికి అధ్యర్థము అన్నాడు. ఇంకా లేనయ్యా, లాస్ట్ ఇదేనయ్యా అన్నాడు. అధ్యర్థము అన్నాడు. అధి అర్థం. అర్థం అంటే సగం, అధి అంటే 1. 1.5 దేవతయ్యా లాస్ట్ అన్నాడు. ఏమిటంటే 1.5 దేవత అంటున్నారు అని అంటే, ఆ 1 అనేటువంటిది పరబ్రహ్మము, అర అనేటువంటిది ముఖ్య ప్రాణము. ఈ పరబ్రహ్మమును ఆవరించి ముఖ్య ప్రాణము ఉన్నది. దీన్ని మనకు ఒక పోలికగా చెప్పుకుంటూ వచ్చారు. మహాచక్రవర్తి లేక మహారాజు ఏమో మహా పరబ్రహ్మము, మహా అమాత్యుడున్నాడే వాడు ముఖ్య ప్రాణము. ఇది అర్థం. దీన్ని బట్టి మనకు మహారాజు గారు అటు కూర్చుంటాడు, ఏం కదలకుండా కిరీటం పెట్టుకొని, అందరికి కనపడుతుంటుంటాడు, ఏం మాట్లాడతాడు. మాట్లాడేదంతా ఎవరు? అమాత్యులు గారు మాట్లాడుతుంటారు. అంటే వర్క్ అంతా ఎవరు చేస్తున్నారు? ముఖ్య ప్రాణం చేస్తున్నది. ఆ ముఖ్య ప్రాణము తనలో ఉన్నటువంటి ఆ శక్తిని ఈ ఇంద్రియాలకి పంపిస్తూ ఉంటుంది. అందరికీ సమానంగా పంపించేసేస్తుంది ఈ ముఖ్య ప్రాణం. ఆ ముఖ్య ప్రాణమే పంచధా విభజంతే, 5 భాగంలో విభజింపబడి పంచ ప్రాణాలైంది. అట్లా. అందువల్ల దేవతలు ఇక్కడ అదే చెబుతున్నారు ఏంటంటే, మనలో ఉన్నటువంటి దేవతలు ఉన్నారే అమరులైపోయినారు అనగా అర్థం ఏంటి?
వాళ్ళు మృత్యువు లేకుండా మోక్షాన్ని పొందారు. అనగా ఓంకార ఉపాసన చేస్తే మీకు మోక్షము సిద్ధించుగాక అని చెప్తున్నారు. అయితే మీకు ఓంకార మోక్షం సిద్ధించుగాక అని చెప్పారే, మరి అలా అనుకుంటే ఉపనిషత్తుల్లో చాలా చెప్పాడు కదండి జ్ఞానాన్ని గురించి. అదన్నీ వదిలేసేసి ఇదిగో 4 చాప్టర్లు పట్టుకొని మేము ఓం 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 అనుకుంటూ కూర్చుంటామండి అని అన్నారనుకోండి. అనంటే ఇంకా చదవండి, పుస్తకం పూర్తి కాలా. అంటే ఏమిటి? చెప్పబోయేటువంటి విషయానికి మొట్టమొదట ఓ హెడ్డింగ్ చెప్పాడు. ప్రొఫెసర్ చెప్పేటప్పుడు మొట్టమొదటి హెడ్డింగ్ చెప్పేస్తాడు, దాన్ని వివరించుకుంటూ పోతుంటాడు. అట్లా అనమాట. అది అది విధంగా చెబుతున్నాడు. ఇంకా దాని గుణములకు తగ్గట్టుగానే దేవతలు అమరులైనారు. ఇంకా చెబుతూ 5వ మంత్రంలో సాయ ఏతదేవం విద్వాన్ అక్షరం ప్రణౌతి ఏతదో ఏవ అక్షరం స్వరం అమృతం అభయం ప్రవిశతి తత్ ప్రవిశ్య యదమృత దేవా తదమృతో భవతి. ఈ ఎవరైతే ఈ అక్షరాన్ని ఈ విధంగా తెలుసుకున్నవాడే శృతిస్తుంటాడో, ప్రణౌతౌ ప్రణౌతి ప్రణౌతి శృతిస్తున్నాడో, ప్రణౌతి శృతించును, అట్టివాడు స్వరము స్వరం అమృతం అభయం అని చెప్పుకుంటూ వచ్చాడు. స్వరం అమృతం అభయం అగు ఈ అక్షరమునే ప్రవేశించును. కాబట్టి ఈ ఓంకారానికి 3 లక్షణాలు, స్వరము అమృతము అభయము అనే 3 లక్షణాలు ఉన్నటువంటి ఓంకారంలోనికి సహా ప్రవిశతి, ఆ సాధకుడు ప్రవేశిస్తాడు. దానిని ప్రవేశించి దేవతలు ఏ విధంగా అమృతులైనారో అదే విధంగా అమృతుడు అవుతాడు అని చెబుతాడు. దేవతలు ఏ విధంగా అయినారో అలానే మన కథలో దేవతలు ఓంకారాన్ని ఉపాసించి అమృతులైనారని చెప్పారు. అట్లే సాధకుడికి కూడా ఒక పోలికగా చెప్పాడు. కాబట్టి సాధకుడు ఓంకారోపాసన చేయండి అని దీనిలో చెప్పటం, అది దీనిలో ప్రధానమైన. కాబట్టి ఈ ఓంకారమును అధిదైవతాల్లో పలు రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ప్రాణము, అన్నము ఉన్నది కదా, ఒక వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఉద్గీతం అనేటువంటి ఉత్ అంటే, గీ అంటే, ధమ్ అంటే, 3టికి 3 దేవతలు, 3 లోకాలు చెప్పుకుంటూ వచ్చాడు. 3 దేవతలు చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లా ఈ విధంగా ఓంకారంలో ఉన్నటువంటి అనగా ఉద్గీతంలో ఉన్నటువంటి విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు 5వ మంత్రంలో. దీంతో ఇంకా విశేషం ఏం చెబుతున్నాడంటే దీనిలో అదే విధముగా స్వరము అమృతము అభయం అగు ఇదే అక్షరము ప్రవేశించను. కాబట్టి రాజు అంతఃపురమును ప్రవేశించిన వారిలో కొందరు రాజులకు ఆంతరింగులుగా కాగా మరికొందరు దూరపు వారుగానే ఉండురు. రాజుగారు అంటే చాలా మంది వస్తున్నారు, వాళ్ళల్లో పర్సనల్ సెక్రటరీస్ ఉంటారు. ఈ పర్సనల్ సెక్రటరీస్ రాజుగారు పోయి లోపల పోయి కూర్చుండేదాకా వింటుంటారు. ఆ తర్వాత వెనక చాలా మంది వస్తున్నారుగా, మంత్రులు, సేనాధిపతులు, రకరకాలు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆగిపోతారు. ఈ పర్సనల్ సెక్రటరీస్ మాత్రం చివరిదాకా నల్ల కోట్లు చొక్కాలు వేసుకుంటారు. వాళ్ళు పోతూనే ఉంటుంటారు. మంత్రి గారు ఏమిటో వాళ్ళు పోతూనే ఉంటుంటారు. ఆ విధంగా దీన్ని చెబుతున్నాడు. రాజంతఃపురం ప్రవేశించే వారిలో కొందరు రాజులకు ఆంతరింగికులు కాక మరికొందరు దూరంగానే ఉండిపోతారు. ఈ అక్షర విషయంలో అట్లు కాదు, అలా ఉండదు. పరబ్రహ్మకు అంతరంగము బహిరంగం అనే తేడా ఉండదు. అక్కడ రాజుగారికి తేడా ఉంది, కానీ పరబ్రహ్మముకు తేడా లేదు. అందరూ ఒకటే, సమానము అని చెప్పడం. ఏమిటంటే దేవతలు ఏ అమృతత్వముచే అమృతులైనారో అదే అమృతత్వముతో మోక్షముతో కూడిన వాడే అట్టి అమృతుడే అవును. ఇక్కడ వివక్ష అనేటువంటిది పరబ్రహ్మము ముందు లేదు అని అర్థం చెప్తున్నాడు. మనకు భౌతికంగా వివక్ష చూపిస్తూ ఉంటుంటారు. రాజుగారు అనేటప్పుడు కల్లా ఎన్ని వివక్షలు ఉంటాయండి. రాజుగారు అనేటప్పటికీ రాజుగారి దగ్గరికి పోవాలంటే ఎవడు మహా అమాత్యుడు తప్పక మామూలు సామాన్య మానవుడు వెళ్ళటానికి వీలుందా? అడ్డం ఉంటారు ఎవరు, సైనికులు అవతలు ఉండంటారు. ఇది ఎట్లా వివక్షతోటి ఉంటారు. ఇక్కడ ఆ వివక్ష ఉండదు.
పరబ్రహ్మము ముందు అందరూ సమానమే. అది అది ఈ విషయం చెబుతున్నాడు. అమృతుడే అగును, అమృతత్వమునందు హెచ్చు గాని తక్కువ గాని లేదని అర్థము. దీంతో 4వ ఖండము పూర్తయింది అని చెబుతూ ఇంకా విశేషంగా 5వ ఖండములో చెబుతున్నాడు. అధకలుయ ఉద్గీధస్స ప్రణవోయ ప్రణవస్స ఉద్గీధ ఇది అసౌ వా ఆదిత్య ఉద్గీధ ఏష ప్రణవః. తర్వాత అమృత అభయ అక్షరమును ముందు చెప్పాడు. ముందు ఆ ఖండంలో ఆ విషయాన్ని ఉపదేశించిన పిదప ఇప్పుడు ఏది ఉద్గీతము అది ఏ ప్రణవము, ఏది ప్రణవము అది ఏ ఉద్గీతము. ఈ విధముగా ఈ ఆదిత్యుడే ఉద్గీతము, ఈ ఆదిత్యుడే ప్రణవం. ప్రణవోపాసన అని అంటాం. ఇక్కడ ఒక మాట తీసుకొచ్చి చెబుతున్నాడు, కొత్తగా ఒక మాట తీసుకొచ్చి చెబుతున్నాడు. ఇప్పటిదాకా ఉద్గీతము ఉద్గీతము అన్నాడు, మధ్యలో ఓంకారము అని అన్నాడు. ఇప్పుడు ప్రణవము అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నాడు ఇక్కడ. ఈ ప్రణవం అనేది ఉద్గీతం ఏది కలదో అదే నిశ్చయముగా ఋగ్వేదీయులు ఓంకారం. వారి ఓంకారం ఏది కలదో అదే చాందోగ్యోపనిషత్తు ఉద్గీతం అనే శబ్దం నిర్దేశించు. ఈ ఋగ్వేదీయులకు ఓంకారముచే నిర్దేశింపబడేది ఆదిత్యుడే కాని వరి ఒకరు కాదు. ఆ ఆదిత్యుడే ఉద్గీతముట ఎట్లు అనేటువంటి విషయాన్ని ఋగ్వేదం దాని ప్రకారంగా వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి దీనిలో మనకు కొత్తగా విశేషాలు రాబోతూ ఉన్నాయి. దీనిలో పరబ్రహ్మాన్ని గురించి కూడా చెబుతాడు. కప్యాసం పుండరీకం కూడా వస్తుందన్నమాట. ఇంకా తర్వాత 6వ ఖండంలో వస్తుందన్నమాట. 6వ ఖండంలో దానిలో వస్తుందన్నమాట. ఆ పరబ్రహ్మం దగ్గరకు తీసుకుపోతాడు. కాబట్టి ఇంతవరకు శుభం భయాత్తు. కాబట్టి 5వ ఖండాన్ని రేపు మళ్ళీ ఈసారి మొదలు పెడతాము. కౌశీతికి బ్రాహ్మణం కూడా వస్తుంది ఇందులో. కాబట్టి ఇంతవరకు శుభం భయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాతు.